హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ యువర్ స్వాతి. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మేము ఈరోజు దేవుడికి నైవేద్యంగా వడపప్పు, అంటే మా సైడ్ హెసరుబేళే అంటాం మేము, అండ్ పానకం అయితే చేసేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఫెస్టివల్స్ అంటేనే మన డే స్టార్ట్ అయ్యేది పూజ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ అవుతుంది. సో ఎనీ ఫెస్టివల్ స్టార్ట్స్ విత్ పూజ. ఫస్ట్ మనం నిష్టగా పూజ చేసుకుంటేనే మనకు దేవుడు మంచి చేస్తారనమాట అని నేను నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు. పూజ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఫెస్టివల్స్ అంటేనే ఫుడ్ కదా. సో ఏం చేస్తా ఉండవు? నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాం. బోండా. సూపర్. ಹೆಸರುಬೇಳೆ, ಸೌತೆಕಾಯಿ. ఓకే. మనకి ఎంత కావాలో అంత సౌತೆಕಾಯಿ. ನಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಸೌತೆಕಾಯಿ. ఓకే. ಹಸಿ ಕೊಬ್ಬರಿ, ತುರಿ, ತುರಿ, ಕೊತ್ತಂಬರಿ, ಹಸಿ ಮೆಣಸಿನ್ಕಾಯಿ, ತೊಕ್ಕು, ಒಗ್ಗರಣೆಗೆ ಆಯಿಲ್, ಮಸ್ಟರ್ಡ್ ಸೀಡ್ಸ್, ಜೀರಾ ಸೀಡ್ಸ್, ఇప్పుడు దాన్ని మిక్సింగ్ ನೀಟಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಬೇಕು. ఓకే. సమ్మర్లో ఎక్కువ తింటారు గైస్. చంపుగా ఉండేదాన్ని ఫ్రిడ్జ్లో కూర్చుంటే బాగుంటుంది కదా. ఇంకా ఫ్రిడ్జ్లో మనుషులు పొట్టేలేదు, నేను పడతా పోయిస్తారు. ರುಚಿಗೆ ತಕ್ಕ ಸಾಲ್ಟ್. చాలేమా. ఇప్పుడు మీరు చూసింది హెసరుబేళే రెసిపీ. ఇది సమ్మర్స్లో చాలా మంచిగా యూజ్ అవుతుంది, బాడీని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. సమ్మర్లో ఇట్స్ వెరీ బెస్ట్ ఫుడ్. ఈ హెసరుబేళే అంటే మా డాడీకి చాలా ఇష్టం. ఎనీ టైం ఇస్తేనూ తింటారనమాట. ఇప్పుడు చూడండి మా డాడీ రియాక్షన్. ఎట్లుంది? It's obvious dialogue of my dad. Can't help. And next rasam. And ఇప్పుడు మీరు చూస్తున్నది ఓలిగే, ఒబ్బట్ అంటాం మేము, అండ్ బొబ్బట్లని కూడా అంటారు. సో ఎలా చేస్తారో మీరే చూసేయండి. ఈ ఒబ్బట్ రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో మీరే చూసేయండి ఎలా చేస్తారో మా మమ్మీ. ఈ ఒబ్బట్ చేయడంలో మా మమ్మీ ఫుల్గా ఎక్స్పర్ట్ ఉన్నారు. అండ్ నా హస్బెండ్కి దిస్ ఈజ్ ఫేవరెట్ స్వీట్ అన్నమాట. సో ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఇదే చేస్తారు, ఎందుకంటే నా హస్బెండ్కి ఇష్టం కాబట్టి. సో బాగుంటుంది, కానీ నాకు నచ్చదు గైస్. శ్రీరామనవమి పండగ రోజు మేము ఏమేమి ఐటమ్స్ చేసుకున్నామో మీరే చూసేయండి. వడపప్పు, బోండా, టమాటో రైస్, బొబ్బట్టు అంటే ఒబ్బట్టు, వైట్ రైస్, అండ్ రసం, వేడి రసం, ఇది ఒబ్బట్టు రసం అంటాము, అండ్ అప్పడం. సో దిస్ ఈస్ అవర్ ఫుడ్. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉండింది. ఆ రోజు యాక్చువల్లీ 1 o'clock అయిపోయింది, ఇంకా ఐ వాజ్ సూపర్ హంగ్రీ, అందుకనే తినేస్తున్నాను. మంచిగా తిన్నాను ఆ రోజు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అట్లా మమ్మీకి షూ కొనడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి. ಅದಲ್ಲ ಆ ಕಡೆ ಬ್ಲೂ. ಹಾಂ, ಅದೇ ಮಮ್ಮಿ ಥ್ರೋಬಾಲ್ ಆಡೋದಲ್ವಾ, ಗಲೀಜಾಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಒಂದು. ಹಾಂ, ఆ కలర్ తో. ఏ షూ కొన్నాము గెస్ట్ చేయండి, గెస్ట్ చేయకపోతే ఫుల్ వీడియో చూడండి. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏ షూ కొన్నామనేది. హ్యాపీ అని కేಳು.
నెక్స్ట్ అక్కడ నుంచి మమ్మీకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఐస్ క్రీమ్ కొనడానికి అయితే వచ్చాము. ఇంకా తీసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నమాట. లుక్ ఎట్ మై మామ్స్ ఎక్స్ప్రెషన్. కలర్ గెస్ట్ చేయమంటే ఓపెన్ చేసి మరీ గెస్ట్ చేస్తున్నారు గైస్ మమ్మీ. నచ్చింది మమ్మీకి ఫైనలీ. ఇంకా ఇప్పుడైతే షూ అవుతుందో లేదో అని ట్రై చేస్తున్నారు. ఫస్టే అవ్వదనేస్తారు కానీ మళ్ళీ అయింది గైస్. సో ఇట్స్ పర్ఫెక్ట్. ఇంకా నెక్స్ట్ డే బెంగళూరుకి అయితే రిటర్న్ అవుతున్నాం. ఇంకా ఆన్ ది వే విజయపురలో ఈ బాబు హోటల్ అనేది చాలా ఫేమస్ అంట గైస్. చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ చాలా పాత హోటల్. సో ఇక్కడైతే నేను పొంగల్ అండ్ వడ అయితే తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. మేము బెంగళూరుకి ఎప్పుడు వెళ్ళాలన్నా ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే ఈ హోటల్కి వచ్చి తినేసే వెళ్తాం మేము. గైస్ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా రష్గానే ఉంటుంది. ఈరోజు మండే కాబట్టి కొంచెం ఏదో ఇలా ఫ్రీగా ఉంది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. సో యమ్మీ, సో యమ్మీ. చాలా మంచిగా ఉన్నింది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను తినాలి, కొంచెం పీస్ఫుల్గా తినాలి. అందుకే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టాటా. మసాలా